సార్ ఒక్క శ్రీరామ్ ఫిలింలోనే ఆశీష్ విద్యార్థి గారి క్యారెక్టర్ చాలా హార్డ్ హిట్టింగ్గా ఉంటుంది సార్. అది అది బీచ్లో ఒక సీన్ ఉంటుంది. ఆమె కూర్చొని ఉంటుంది, ఇక్కడ ఇతను యూరినేట్ చేస్తాడు. ఛీ అనేది తిడితే ఏ నీకు రాదా అనేదో అంటాడు. ఎంత అసలు మీ సినిమాలో అలాంటిది అసలు ఊహించలేము సార్. ఇప్పటికీ గుర్తుండిపోయేలాగా. ఇప్పుడు దుష్టపాత్రని ఎక్కడో ఒక ముల్లపూడి వెంకటరమణ గారు లాంటి వాళ్ళు పాత్రలుగా మార్చగలిగారు. కానీ జనరల్గా మనం ఇవాళ ఆడియన్స్కి ఎవరు లవబుల్ క్యారెక్టరు వాడి సెన్సిబిలిటీస్, ఎవడు వరస్ట్ ఫెలో వాడి సెన్సిబిలిటీస్ స్ట్రైట్గా చెప్పేసేయాలి. ఎస్పెషల్లీ ఆ జానర్ ఆఫ్ ద ఫిల్మ్. అతను ఒక బ్యాడ్ కాప్, ఒక గుడ్ కాప్ అవ్వాలనుకుంటున్నవాడు. మధ్య కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు బ్యాడ్ కాప్ని నాలాగా చూపించలేను. కానీ అయితే మీరు అన్ని సినిమాల్లో ఇంత హార్డ్ హిట్టింగ్ క్యారెక్టర్ ఇక్కడ లేదేమో సార్. ఇది ఒరిజినల్లో కూడా ఉంది కాబట్టి నాకేం పెద్ద కష్టం అనిపించలే. అంటే నేను ఆశీష్ విద్యార్థి క్యారెక్టర్ని పెద్ద ఎక్కువ చేంజ్ చేయలే, ఎందుకంటే అతని పెర్ఫార్మెన్స్ అద్భుతంగా నచ్చింది. అందుకని అతనే కావాలని తీసుకున్నాం. మోర్ దెన్ హీరో అతను బాగా ఎక్కాడు. ఆ అమ్మాయి అతన్ని అసహించుకోకపోతే, అంటే ఒక అసహ్యకరమైన పని చేయాలి.